వైఎస్ఆర్సీపీ మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగనన్న కోసం సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమం ద్వారా బూత్ కమిటీ సభ్యులు గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తారని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టో, క్యాలెండర్ కలిసి ఉండేలా ప్రత్యేక రికార్డును తయారు చేశామన్నారు సజ్జల. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారన్నారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. ఈ సైన్, ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రమే చెప్పిందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో చూసి కూటమిలో ఉన్న బీజేపీ నాయకులే విమర్శిస్తున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబును, ఆయన మేనిఫెస్టోని ప్రజలందరూ చెత్తబుట్టలో పడేసే టైం వచ్చిందన్నారు. విజయవాడ 24 డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేనకు హైకోర్టులో ఊరట దక్కలేదు. జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపుని హైకోర్టు సమర్థించింది. జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్న చోట మాత్రమే కేటాయించవద్దని సూచించింది. హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేస్తామని ఈసీ తెలిపింది. గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్యలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు కిలారి రోసయ్య. మా నమ్మకం నీవే జగన్ అని ప్రజలంతా పోలింగ్కు సిద్ధంగా ఉన్నారన్నారు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వెంకటాచలం మండలం ఈదగాలి, తాటిపర్తిపాలెం గ్రామాల్లో పర్యటించిన ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ద్వారా పలు పల్లెల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఉపాధి కూలీలతో కలిసి పనిచేస్తూ వారికి వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలపై వివరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సెట్టూరి మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన, ఆదరణ లభించింది. మే 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటేయటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు రంగయ్య. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఆయనకు అడుగడుగున స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలనను అందించారన్నారు. పెన్షన్ కోసం వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని మండిపడ్డారు నరసరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవటం ఖాయమంటున్నారు స్థానిక నేతలు. డిప్యూటీ మేయర్గా తిరుపతి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన అభినయ్ రెడ్డి ఎమ్మెల్యే అయితే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కొర్లగుంటలో అభినయ్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి కుటుంబానికి డీబీటీ ద్వారా లబ్ధి చేకూరిందన్నారు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. చంద్రగిరి టౌన్లో పలు కాలనీల్లో మీ ఊరికి మీ మోహిత్ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్యలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు కిలారి రోసయ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సెట్టూరు మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన, ఆదరణ లభించింది. అన్నమయ్య జిల్లా నీలకంఠరావుపేటలో ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పర్యటించారు. మైనారిటీ నాయకులు, మత గురువులతో ఆమె ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అనంతరం నీలకంఠరావుపేట దర్గాను సందర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశానికి చెందిన పలు కుటుంబాలు ఆ పార్టీని విడి వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలంలో టీడీపీ ఫ్యాక్షన్ గొడవలకు తెరలేపింది.
ఖాదరపల్లెకు చెందిన జాఫర్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై 4 టీడీపీ గూండాలు దాడి చేసి హత్య చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి తిరిగి వివరిస్తూ ఉంటే జీర్ణించుకోలేని గూండాలు దాడి చేసి హత్య చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రచార రథం ఫ్లెక్సీలను చించేసి రౌడీజానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న స్థానికులపై కూడా వాగ్వివాదానికి దిగి రచ్చ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. మార్ఫింగ్ వీడియో, డీప్ ఫేక్ వీడియో అంశం కొత్త మలుపు తీసుకుంది. కేసులో 3 కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతల కంప్లైంట్ కంటే ముందే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ కంప్లైంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏం లేదని విమర్శించారు బీజేపీ నేత బండి సంజయ్. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చాయన్నారు బండి సంజయ్. వడదెబ్బ తగిలి వికారాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు రాణి మృతి చెందారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తాండూరులో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు హాజరై ఇంటికి వెళ్లే క్రమంలో బస్టాండ్కు చేరుకున్నారు ఆమె. కాసేపటికే వాంతులు కావడంతో స్థానికులు టీచర్ను హాస్పిటల్కు తీసుకువెళ్లగా అప్పటికే ప్రాణాలను కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తోందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా సింగరేణిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించారని కార్మికులను అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారంటీల్లో 5 నెరవేర్చామన్నారు ఎమ్మెల్యే వేముల. ఖమ్మం జిల్లా నాయుడుపేట, పెద్దతండా గ్రామాల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఎన్నికల ప్రచారం చేశారు. లోకల్ వ్యక్తినని మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారని ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. దేశంలో ఉన్న రోహింగ్యాలపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారంలో అరవింద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బ్రిటిష్ వాళ్ల కన్నా ఎక్కువ దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశం 3 ముక్కలవుతుందన్నారు. మహబూబాబాద్ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీఎస్పీ ఎంపీ అభ్యర్థి కోనేటి సుజాత వినూత్న ప్రచారం చేస్తున్నారు. చాయ్ కొట్లో టీ అమ్ముతూ ప్రచారం చేశారు. అనంతరం ఉపాధి హామీ పథకం కూలీలతో మమేకమై కూలి పనులు చేసుకుంటూ ప్రచారం చేశారు. కొడుకు అన్నం పెట్టడం లేదని సిద్దిపేట జిల్లా అల్లీపూర్కు చెందిన కొప్పుర బాపురెడ్డి కొండగట్ట ఆలయానికి ఆస్తిని దానం చేశాడు. మతిస్థిమితం లేకనే ఇలా చేశాడని, తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి తమకే చెందుతుందని ఆలయ ఈవోను కలిసి వివరించారు బాపురెడ్డి కుటుంబ సభ్యులు. గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈవో చంద్రశేఖర్. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నివాసం దగ్గర రౌడీ షీటర్ తీరు కలకలం రేపింది. మేయర్ ఇంట్లోకి ప్రవేశించేందుకు రౌడీ షీటర్ ప్రయత్నించగా అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు మేయర్ ఇంట్లో లేరని సమాచారం. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతూ ఉన్న కీలక నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 2 సెల్ ఫోన్స్, 3 బ్యాంకు పాస్ బుక్స్, 43 చెక్ బుక్లు, 30 ఏటీఎం కార్డులు, 8 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన షిండే ప్రణయ్ క్రికెట్ బెట్టింగ్ అనుభవంతో టెలిగ్రామ్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లతో సంబంధాలను ఏర్పరచుకున్నారని గుర్తించారు. మంచిర్యాల జిల్లా తాండూరు ఎస్ఐ జగదీష్ ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసులో అలసత్వం వ్యవహరించడంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఎస్ఐను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్లో పటిష్టమైన ప్రభుత్వం ఉండటం దాయాదికి ఇష్టం లేదని, బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని దుయ్యబట్టారు. ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోతూ ఉంటే అక్కడ పాకిస్తానీయులు ఏడుస్తున్నారన్నారు ప్రధాని మోదీ. ఒడిషా సీఎం బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కాంటాబంజీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం పట్నాయక్ కాంటాబంజీతో పాటు హింజలి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అస్సాం మంత్రి షిజోష్ హజారికా ఎన్నికల ప్రచారంలో హుందాగా ప్రవర్తించారు. ప్రచార సమయంలో మసీదు నుంచి అజాన్ రాగానే తన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో సిప్రా నదిలో పుణ్యస్నానం చేశారు. ఈ పవిత్ర యాత్రకు విలువ ఇవ్వటం మన సాంప్రదాయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ సరదాగా కాసేపు నదిలో ఈత కొట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు ఆయన భార్య సునీత కేజ్రీవాల్. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. గుజరాత్లో భావనగర్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆప్ నేత ఉమేష్ మఖ్వానా తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత భావనగర్లో రోడ్ షోను చేపట్టారు. అశ్లీల వీడియోల స్కాండల్లో చిక్కుకొని విదేశాలకు పరారైన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజ్వల్ రేవణ వెంటనే సిట్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర లేదంటే అరెస్టు తప్పదని హెచ్చరించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. డీసీడబ్ల్యూలో 223 మంది ఉద్యోగులపై వేటు వేశారు. ఎల్జీబీకే సక్సేనా మాజీ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ నిబంధనలు ఉల్లంఘించి వీరిని నియమించారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఢిల్లీ మహిళా కమిషన్లో 40 పోస్టులకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 6న తీర్పును వెలువరించనున్నట్లుగా రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేకంగా తెలిపింది. సిబిఐ, ఈడీ 2 కేసుల్లో బెయిల్ పిటిషన్లోని తీర్పును అదే రోజు వెలువరించనున్నట్లుగా ప్రకటించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కోవిషీల్డ్ తో చాలా రిస్క్ ఉందని, వైద్య నిపుణుల చేత అధ్యయనం చేయించాలంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిడ్-19 సమయంలో టీకా డ్రైవ్ ఫలితంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేయాలని పిటిషన్లో కోరారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని విస్తారా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన 10 నిమిషాలకే వడగళ్ల వానకు ఫ్లైట్ రెక్కలు దెబ్బతిన్నాయి. ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 170 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. త్వరలో మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ మెట్రో రైల్ పట్టాలెక్కనుంది. చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ మెట్రో ట్రైన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. జులై నెలలో ఈ ట్రయల్ రన్ అమలు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి 12 కోచ్లతో మొదలు కానున్న ఈ వందే మెట్రో రైల్ రాబోయే రోజుల్లో 16 కోచ్ల వరకు విస్తరించే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తో తలబడబోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు కీలకంగా చెప్పొచ్చు. ప్లే ఆఫ్ రేస్ లో వెనుకబడకుండా ఉండాలంటే రాజస్థాన్ పై గెలవాలి. మరోవైపు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ ఫుల్ ఫామ్ లో ఉంది. ప్రముఖ గాయని ఉమా రామణన్ అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఉమా రమణన్ తన 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కేవలం పాటలు పాడటమే కాకుండా 6000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. దీంతో ఆమె మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే 7 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంటున్నారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.